హెబ్రీయులకు రాసిన పత్రిక 12 మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ రెండు ఉన్నాయి, భారము, ఇంకొకటి సులువుగా చిక్కులు పెట్టు పాపం. సిన్ విల్ పుట్ యు ఇన్ ట్రబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వెయిట్ అంట. మీరు మ్యారథాన్లు చూసారు కదా, రన్నింగ్ రేసులు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక 50 కేజీలు రాయి కట్టామనుకోండి, వాడు ఫస్ట్ వస్తాడా? రాడు. యూనో కొన్ని భారాలు ఉంటాయంట. పాపం అనేది ఒక భారముగా ఉంటుందంట. అందరూ చెప్పండి, పాపం అనేది భారము అనండి. అది సులువుగా చిక్కులు పెట్టేస్తుందంట. రకరకాల విషయాల్లో ఇబ్బందులు పడేసి, అంటే మన యొక్క గురికి వెళ్ళే యాత్రను ఏం చేస్తుంది? స్లో చేస్తుంది. ఇట్ విల్ స్లో డౌన్ అండ్ వీ ఫాల్ ఇంటూ అన్నెసరీ ప్రాబ్లమ్స్. అన్నెసరీ కష్టాల్లో పడిపోతామంట. రకరకాల కష్టాల్లో, బాధల్లో, వేదనలో పడిపోతూ వెళ్తూ ఉంటామంట. చూడండి, ఇప్పుడు పరిగెడుతూ కింద పడిపోయి కాసేపు దొర్లి కాసేపు మెండకి రాయి కట్టుకుని పరిగెడితే మ్యారథాన్ నెగ్గుతారా? నెగ్గలేం. సిన్ ఈజ్ లైక్ దాట్. దైవికమైన గురికి మొట్టమొదటి ఆటంకము పాపము. యాత్ర ఆటంకాలు లేని యాత్రగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. హోలీనెస్ ఈజ్ లైక్ ఎ హైవే.